వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంతరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, ఇది నిరంతర ప్రక్రియగా ప్రతి నెలకొకసారి పట్టణాల్లో గ్రామాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, కోదాడ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు కంటి వైద్య నిపుణుల బృందం, గరిడేపల్లి, పాలకవీడు, హుజూర్ నగర్ మండలాల ఎస్ఐలు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. మిమ్మల్ని రమ్మన్నాగా బాబురావు బాబు నరేందర్ హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హెవీ వెహికల్ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి, డీసీఎం డ్రైవర్స్కి, కారు డ్రైవర్స్కి అరైవ్ అలైవ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర గౌరవ డీజీపీ గారు శివధర్ రెడ్డి ఐపీఎస్ గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు ఇక్కడ అందరి డ్రైవర్స్కి పెద్ద ఎత్తున కంటి పరీక్షలు మనం చేయడానికి పూనుకున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి వైద్య శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు, మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా లయన్స్ క్లబ్, అదేవిధంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వారి సహకారం, అదేవిధంగా ఇతర లోకల్గా ఉన్నటువంటి పెద్దల సహకారం, పోలీసు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ తోటి పెద్ద ఎత్తున ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 500 మంది డ్రైవర్స్ ఈ యొక్క శిబిరానికి రావడం జరిగింది. వీళ్లకు ఇక్కడ మనకు ఈ యొక్క అరైవ్ అలైవ్ అయినటువంటి ప్రోగ్రాంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో మనకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా పెద్ద వెహికల్స్ నడిపేటువంటి, భారీ వెహికల్స్ నడిపేటువంటి డ్రైవర్సు 40 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఈ యొక్క కంటి సమస్యలు ఎదుర్కొని సరిగా కనపడకుండా రాత్రి పగలు ఈ విధంగా డ్రైవింగ్ చేయడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది గమనించి వాళ్ళకి ఎలాగైనా ఈ కంటికి సంబంధించినటువంటి పరీక్షలు ఉచితంగా చేయించాలి. అవసరమైనటువంటి వ్యక్తులకి, డాక్టర్స్ సూచించిన వ్యక్తులకి ఉచితంగా కంటి అద్దాలు ఇప్పించాలి. అదేవిధంగా ఇంకా పెద్ద చికిత్స కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనవంతుగా సహాయం సహకారాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. దీనికి భారీగా స్పందన వచ్చింది. సుమారు